ప్రచారం ఎలక్షన్లలో బాగా జరుగుతుంది. క్యాడర్ కూడా అంటే మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని గ్రామాల క్యాడర్తో మాట్లాడుతున్నాము. మాకు అక్కడి నుంచి సమాచారం కూడా వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వ్యతిరేకత ముఖ్యంగా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు చెప్పిన ప్రమాణాలన్నీ నెరవేరుస్తారని హామీలన్నీ అందజేస్తారని ప్రజలు భ్రమపడ్డారు. ఒక నెల రోజుల తర్వాత అనుమానాలు మొదలైనవి. ఆ తర్వాత మరి కేసీఆర్ గారు ఈ మధ్యన TV9లో ఇంటర్వ్యూ ఒక 4 గంటల పాటు TV9లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది మేము ఎందుకు ఓడిపోయినాం, రేవంత్ రెడ్డి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడాడో అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి తోడు ఆ వ్యతిరేకత ఎట్లా మారిందంటే కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ బస్సు యాత్ర చేపట్టి అన్ని నియోజకవర్గాలు వస్తూ ఉంటే విపరీతమైనటువంటి జనం కేసీఆర్ గారికి స్వాగతం కొడతా ఉన్నారు. అంటే ఈరోజు ప్రజలలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భ్రమపడి సగం మంది ప్రజలు ఇప్పటికి కూడా ఈ తెలంగాణలో 49.8% ప్రజలు కేసీఆర్ కత్తులకు మొన్న ఓటేసారు. ఎట్లా చెప్పగలుగుతామంటే 1018 ఓట్లు కాంగ్రెస్ పడితే 1000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ పడింది. సో ఆ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ ఓట్లకు మన బీఆర్ఎస్ ఓట్లకు 1.8% మాత్రమే తేడా ఉంది. దీన్ని బట్టి ప్రజలు కేసీఆర్ గారిని వద్దు అనలేదు, కావాలనే కోరుతున్నారు. సో ఖచ్చితంగా మోసపోయిన ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం అయితే సరి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కేసీఆర్ గారి బస్సు యాత్ర ఎక్కడ జరిగినా దండోపదండాలుగా వస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు మేము గ్రామాలలో ముఖ్య నాయకులు సమావేశాలు పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఎట్లా చేద్దామని చదువుతున్నప్పుడు మా క్యాడర్లో మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మన అభ్యర్థికి ఓటు మళ్ళించుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. సో ఈరోజు వయసులకు బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి విధిగా మా నాయకత్వం, మా గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం విధిగా ఓటర్ దగ్గరికి వెళ్ళి వారిని ఓటు అభ్యర్థిస్తారు. తప్పకుండా ఈరోజు మరి ఈ భువనగిరి పార్లమెంట్ లో రామన్ మల్లేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు ఆయన స్ట్రాటజీ ప్రజలకు అర్థమవుతా ఉంది. డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి ఫైలు 2 లక్షల రుణమాఫీ, ఎవరికైనా 2 లక్షల అప్పు లేకపోతే వెంటనే తెచ్చుకోండి అని చెప్పిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, ఇప్పుడు మే 9 వస్తుంది. ఇప్పుడేం చెప్తాడు ఆయన, ఈ గడ్డుకాలం వెళ్ళాలి. ఆ రోజు అబద్ధాలని ఓట్లు వేయించుకున్నాను, అధికారంలోకి వచ్చినాను. ప్రజలు నన్ను నమ్మిర్రు, నా అబద్ధాలు నమ్మిర్రు, ఓట్లు వేసి అధికారంలోకి వచ్చినాను. అధికారంలో ఉండి అబద్ధాలన్నీ నమ్ముతారు. కాబట్టి మళ్ళీ ఒక అబద్ధానికి తెరలేపిండు. నేను రుణమాఫీ ఆగస్టు 15 చేస్తాను, 15 ఆగస్టు చేస్తా అంటున్నాను. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన 420 హామీలు, ఆయన గుణమే 420 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చింది. బస్సు ఒకటి ఉచితంగా పెట్టా అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, వడ్ల కొనుగోలు కేంద్రాలు లేవు, కేంద్రాలకు వడ్లు వచ్చిన కొనుగోలు లేదు. రైతులు అనుమోరామచంద్రాని పరిస్థితి వచ్చింది, మళ్ళా పూర్వ పరిస్థితి వచ్చే పరిస్థితి. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా ఈ ప్రాంతంలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతుల ఆత్మహత్యలు లేకుండా చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చే కనబడతా ఉంది. సో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి ఆయన ఆలోచన అంతా ఒకటే ఉంది. 15 ఆగస్టు అని చెప్పుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు గడిపేసి, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గడిపేసి, ఆ తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా గడిపేసి అన్నిట్లలో నేను గెలిచిన ఇవ్వకుండా ఏం కదా, ఏం చేయకుండా అబద్ధాలు చెప్పినా నా మాట నేను ఓట్లు వేసాను. కాబట్టి అబద్ధాలుగానే ఉండదు అని చెప్పి ప్రజలకు ఏమి చేయడం. ఆయన చుట్టూ తిరిగే ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది పోయి ఊర్లలో పడి భూములను కొల్లగొట్టి ఆస్తులుగా మార్చి రేవంత్ రెడ్డికి ఎవరైతే అప్పచెప్తున్నారో ఆ 10 మందిలో ఒకడు చామల కిరణ్ కుమార్. ఆ నాయకుడిని తీసుకుంటే పెడితే ఇక్కడున్న నాయకులు
పనిచేయాలంటే నచ్చకపోతే నాన్ లోకల్ అని చెప్తే స్వయంగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకొని కూర్చున్నాడు. స్థితికి దిగజారిపోయాడు. ఇక రేపటి నాడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా అనేది అనుమానం. జై తెలంగాణ.